హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో బడ్జెట్ హైలైట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇది ఈ సంవత్సరం జరిగే అన్ని ఎగ్జామ్స్లో కూడా కామన్గా అడిగే నెక్స్ట్ బడ్జెట్ వచ్చే వరకు ఈ బడ్జెట్ మీద క్వశ్చన్స్ వస్తాయన్నమాట. ఈ సెంట్రల్ బడ్జెట్ 2024-25 ఇది వికసిత్ భారత్లో భాగంగా గవర్నమెంట్ ముఖ్యంగా మనకి ఉమెన్, ఫార్మర్స్, అదేవిధంగా పూర్ వీళ్ళ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగిందనమాట. సో ఉమెన్ మీద ఫోకస్ చేశారు, అలాగే ఫార్మర్స్ మీద ఫోకస్ చేశారు, పూర్ మీద ఫోకస్ చేశారు. అంటే వికసిత్ భారత్లో భాగంగా ఇదే కాకుండా ఎంఎస్ఎంఈ, స్కిల్లింగ్, నైపుణ్యం, మిడిల్ క్లాస్ పీపుల్, చూడండి ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ది బడ్జెట్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ది వికసిత్ భారత్. సో దీంట్లో భాగంగా మనకి బడ్జెట్ 2024-25 గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. యాక్చువల్గా బడ్జెట్ అనే పదం మనకి రాజ్యాంగంలో లేదు. యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనే పదం మాత్రమే మనకు ఉందన్నమాట. సో ఇక్కడ మనం చూద్దాం, బడ్జెట్కి సంబంధించి రెవెన్యూ రిసిప్ట్స్ ఉంటాయి, క్యాపిటల్ రిసిప్ట్స్ ఉంటాయి. ఆ టోటల్ ఆదాయం అదే బడ్జెట్ అనమాట. ఈ బడ్జెట్లో రెవెన్యూ రిసిప్ట్స్ అంటే రెవెన్యూ ఆదాయం అనమాట. ఆదాయం దీంట్లో రెండు రకాలుగా వస్తుంది. ఒకటి ట్యాక్సబుల్, రెండు నాన్ ట్యాక్సబుల్. ఈ రెండు కలుపుకొని 31,29,200 రూపీస్, అంటే 31.29 lakh అనుకోవచ్చు. మనం ఓవరాల్గా ల్యాక్స్లో తీసుకుంటే మనం 39.29 lakhs, 31.29 lakhs అనమాట. అలాగే క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే ఏంటి? మూలధన వసూలు అంటే మనం ఎవరికైనా అప్పించినప్పుడు వాళ్ళు, లేకపోతే ఆ వడ్డీ లేకపోతే అసలు ఇచ్చినప్పుడు, ఏదైనా మనకి ఏదైనా లాభం వచ్చేదాన్ని మేము పెట్టుబడి పెట్టినప్పుడు, ఇవన్నీ కూడా మూలధన వస్తువులు. 16.91 lakhs అంటే 16,91,312. సో రెవెన్యూ రిసిప్ట్స్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడైనా కూడా, 31.29 lakhs. క్యాపిటల్ రిసిప్ట్స్ 16.91 lakhs. రెండు కలిపితే 48,20,512 రూపీస్. ఇది సమగ్ర బడ్జెట్ అంటే ఇది బడ్జెట్ ఈ సంవత్సరం. ఈ మూడు చాలా ఇంపార్టెంట్. 48,20,512 రూపీస్ అనమాట. ఓకే, దాంట్లో మళ్ళీ రెవెన్యూ తీసుకుంటే ఈ ట్యాక్స్ రిసిప్ట్స్ 25,83,499 అంటే 25.83 lakhs. నాన్ ట్యాక్స్ అంటే ఫైన్లు, ఫీజులు అవన్నీ 5,45,701. అంటే రెవెన్యూ రిసిప్ట్స్లో సింహభాగం ట్యాక్స్ రిసిప్ట్స్ నుంచి వస్తుంది. ఆ ట్యాక్స్లో ఎక్కువగా మనకి జిఎస్టీ నుంచి వస్తుంది. ఓకేనా? సో ఇది ఈ రెండు కలుపుకుంటే రెవెన్యూ రిసిప్ట్స్ వచ్చేసింది చూడండి, 31,29,200 రూపీస్. సో అలాగే మనకి టోటల్ రిసిప్ట్స్ 48,20,512. టోటల్ ఎక్స్పెండిచరు 48,20,512. సో ఇది బడ్జెట్ చూపించారు. టోటల్ రిసిప్ట్స్, టోటల్ ఎక్స్పెండిచర్ సేమ్ ఉంది. అలాగే ఇంట్రెస్ట్, మనం అప్పులు చెల్లింపు అనమాట, 11.62 lakhs, 11,62,940 రూపాయలు ఓన్లీ కేవలం ఇంట్రెస్ట్లో చెల్లిస్తున్నాం. అప్పులు తెచ్చిన దానికి 11,62,940. ఈ సీట్ భారతదేశానికి ఇంట్రెస్ట్, అప్పులు తెచ్చిన దానికి ఇంట్రెస్ట్ అనమాట ఇది. ఓకే, అలాగే రెవెన్యూ అకౌంట్ అంటే రెవెన్యూ బ్యాలెన్స్ అనమాట. అది ఎంత ఉందట? 37,09,401. అలాగే క్యాపిటల్ అకౌంట్, సో మూలధన అకౌంట్ అనమాట. సో ఇది ఎంత ఉంది అంటే 11.11 lakh crores అనమాట. ఇది 37.09 lakh crores ల్యాక్లో తీసుకుంటే అనమాట. ఇది బ్యాలెన్స్. ఓకే, అదేవిధంగా మనకి రెవెన్యూ డెఫిసిట్ చాలా ఇంపార్టెంట్, 1.8%. ఫిజికల్ డెఫిసిట్ ఇది ఎక్కువ ఉంటుంది ఎప్పుడైనా, 4.9%. నేను 4.5%కి తగ్గించాలి. అలాగే ప్రైమరీ డెఫిసిట్ 1.4%. ఈ మూడు ఇంపార్టెంట్, మేజర్గా చాలా ఇంపార్టెంట్. రెవెన్యూ డెఫిసిట్ 1.8%, ఫిజికల్ డెఫిసిట్ 4.9, నన్ను రెడ్యూస్ చేయాలి 4.5కి, ప్రైమరీ 1.4% ఉంది. ఫ్రెండ్స్, ఫ్యూ మోర్ కీ హైలైట్స్ చూద్దాం. ఈ బడ్జెట్కి సంబంధించి మనం కీ హైలైట్స్ చూద్దాం. దీంట్లో ఇంపార్టెంట్ ఏదో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ ఇదంతా కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం నేర్చుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఈ బడ్జెట్లో మనకి వికసిత భారత్ మనం మాట్లాడేదంతా కూడా
ఈ వికసిత భారత్లో భాగంగా ఫోకస్ ఆన్ ఫోర్ మేజర్ క్యాస్టెస్ ఏంటో చూద్దాం. అవి వాటిలో భాగంగా మనకి గరీబ్ అంటే పూర్, దీని మీద ఫోకస్ పెట్టారు. ఫార్మర్స్ అన్నదాత, అలాగే యూత్ మేము ఫోకస్ పెట్టారు. అలాగే మహిళ ఉమెన్ మేము ఫోకస్ పెట్టారు. ఈ కూడా 4 పిల్లర్స్ ఏంటవి? ఇక్కడ మనకి పూర్ మీద ఫోకస్ పెట్టారు, పూర్. రెండవది యూత్ మీద ఫోకస్ పెట్టారు, యూత్. అలాగే మూడవది ఉమెన్ మీద ఫోకస్ పెట్టారు, ఉమెన్. నాలుగవది ఫార్మర్స్ మేము ఫోకస్ పెట్టారు, ఫార్మర్స్. పూర్, యూత్, ఉమెన్, ఫార్మర్స్. ఇది పరిస్థితి. ఓకే, అదేవిధంగా మనం చూద్దాం ఒకసారి. ఇదే కాకుండా బడ్జెట్ థీమ్స్ ఏంటి? మన బడ్జెట్ థీమ్స్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, ముఖ్యంగా 20 లక్షలు ఉద్యోగాలు కల్పించాలి కమింగ్ 5 ఇయర్స్లో. స్కిల్లింగ్, దానికి నైపుణ్యం కావాలా. అలాగే ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ని ఎంకరేజ్ చేయాలి, కొత్త స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయాలి. అలాగే మిడిల్ క్లాస్, ఇది వీళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈ బడ్జెట్ని డ్రాఫ్ట్. ఇవన్నీ కూడా థీమ్స్ అన్నమాట, ఇవన్నీ కూడా బడ్జెట్ థీమ్స్. ఇంతకుముందు క్యాస్ట్ పిల్లర్స్ అన్నమాట అవి. ఫ్రెండ్స్, ఈ బడ్జెట్కి సంబంధించి ప్రొడక్టివిటీ అండ్ రెసిలియన్స్ ఇన్ అగ్రికల్చర్ అంటే వ్యవసాయానికి సంబంధించి ట్రాన్స్ఫార్మింగ్ అగ్రికల్చర్ రీసెర్చ్. సో కంప్రెహెన్సివ్ రివ్యూ ఆఫ్ ది అగ్రికల్చర్ రీసెర్చ్ సెటప్ బ్రింగ్ ఫోకస్ ఆన్ రైజింగ్ ప్రొడక్టివిటీ అండ్ డెవలపింగ్ క్లైమేట్ రెసిలియంట్ వెరైటీస్. అంటే కొత్త వెరైటీస్ని మనం క్రియేట్ చేసి ఉత్పాదకతను పెంచాలి. ఆత్మనిర్భరతలో భాగంగా ఆత్మనిర్భర భారత్ అంటే మనకు కావాల్సిన మనీ తయారు చేసుకోవాలి. వాటిలో ఆయిల్ సీడ్స్ సచ్ యాజ్ మస్టర్డ్, గ్రౌండ్ నట్, సిసేము, సోయాబీన్ అండ్ సన్ఫ్లవర్, వీటి ఉత్పత్తి పెంచాలన్నమాట. వీటిని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మనం. అలాగే నేషనల్ కార్పొరేషన్ పాలసీ ఒకటి తీసుకొచ్చి ఫర్ సిస్టమేటిక్, ఆర్డర్లీ అండ్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది కోఆపరేటివ్ సెక్టర్. అలాగే వెజిటేబుల్ ప్రొడక్షను, సప్లై చైన్ పెంచాలి. అలాగే రిలీజ్ ఆఫ్ న్యూ వెరైటీస్, కొత్త వెరైటీస్ని మనం పెంచాలి, అది తీసుకురావాలి. న్యాచురల్ ఫార్మింగ్ వైపు కమింగ్ 2 ఇయర్స్లో 1 కోటి మంది, ఇది చాలా ఇంపార్టెంట్. న్యాచురల్ ఫార్మింగ్ 1 కోటి మందిని కమింగ్ 2 ఇయర్స్లో మనం రైతుల్ని న్యాచురల్ ఫార్మింగ్ వైపు మళ్లించాలన్నమాట. అలాగే ష్రింప్ ప్రొడక్షన్ పెంచాలి, ఎక్స్పోర్ట్స్ పెంచాలి. సో అలాగే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిపిఐ, ఫార్మర్స్ డిపిఐ ఫర్ కవరేజ్ ఆఫ్ ఫార్మర్స్ అండ్ దేర్ ల్యాండ్స్ ఇన్ 3 ఇయర్స్, డిజిటల్ క్రాప్ సర్వే ఇన్ 400 డిస్ట్రిక్ట్స్. అలాగే ఇన్సూరెన్స్ ఆఫ్ జన్ సమ్రత్ బేస్డ్ కిసాన్ క్రెడిట్ కార్డ్స్. సో ఇవన్నీ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఎప్పుడో ఉన్నాయి అని కొత్తగా మనకి డిజిటలైజ్ చేయడం, ఇవన్నీ కూడా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది ఈ యొక్క వికసిత భారత్లో భాగంగా ఈ వ్యవసాయానికి సంబంధించి. అలాగే ప్రయారిటీస్ ఆఫ్ వికసిత భారత్లో భాగంగా ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్, పిఎంస్ ప్యాకేజ్, 3 స్కీమ్స్ ఫర్ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అనమాట. 3 స్కీమ్స్. 1 month వేజ్ టు న్యూ ఎంట్రన్స్ ఇన్ ఆల్ ఫార్మల్ సెక్టర్స్ ఇన్ 3 ఇన్స్టాల్మెంట్స్ అప్ టు 15,000 రూపీస్ ఎక్స్పెక్టెడ్ టు బెనిఫిట్ 10 lakh యూత్. అంటే ఏంటంటే కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయిన వాళ్ళకి ఈపీఎఫ్ ఉంటుంది కదా, దానికి సంబంధించి 3 ఇన్స్టాల్మెంట్లు గవర్నమెంట్ పే చేస్తుందన్నమాట. 3 ఇన్స్టాల్మెంట్లో 15,000 రూపాయలు ఇస్తుందన్నమాట. అలాగే గవర్నమెంట్ విల్ రీయింబర్స్ ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కంట్రిబ్యూషన్స్ ఆఫ్ ఎంప్లాయర్స్ అప్ టు 3,000 per month ఫర్ 2 years ఫర్ ఆల్ న్యూ హైర్స్. అలాగే ఎక్స్పెక్టెడ్ టు జనరేట్ 50 lakhs జాబ్స్ అనమాట. దీనివల్ల మనకి ఎక్కువ ఉద్యోగాలు కలుపుతాయి. స్కీమ్ బి జాబ్ క్రియేషన్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, స్కీమ్ ఏ ఫస్ట్ టైమర్స్, స్కీమ్ సి సపోర్ట్ టు ఎంప్లాయర్స్ అట, లింక్ టు ఫస్ట్ టైం అంటే ఎంప్లాయర్స్ కూడా సింపుల్గా మనం చెప్పాలంటే మనకి ఎంప్లాయర్స్ కూడా బెనిఫిట్ పొందుతారు. ఎంప్లాయ్ పొందుతాడు, అండ్ ఉద్యోగం కల్పించిన ఇండస్ట్రీ అధినేత కూడా పొందుతాడు అనమాట. అది దీనికి సంబంధించి. అలాగే ఉమెన్కి పార్టిసిపేషన్ ఫెసిలిటీస్ కల్పించడం, మనకు కొలాబరేషన్, ఇండస్ట్రీ కొలాబరేషన్ అవ్వడం. అలాగే స్కిల్లింగ్ ప్రోగ్రాంలో 20 లక్షల యూత్కి నెక్స్ట్ 5 yearsలో మనకి నైపుణ్యం కల్పించడం. అలాగే 1000 ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ని అప్గ్రేడ్ చేయడం, మనం హబ్గా మార్చడం, ఇవన్నీ కూడా దీంట్లో భాగం. అలాగే లోన్స్ అప్ టు 7.5 lakh విత్ ఏ గ్యారంటీ ఫ్రమ్ ఏ గవర్నమెంట్ ప్రమోటెడ్ ఫండ్ ఎక్స్పెక్టెడ్ టు హెల్ప్ 25,000 స్టూడెంట్స్ every year. సో 7.5 lakhs అట. అలాగే ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ లోన్స్ అప్ టు 10 lakhs ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్, అంటే లోకల్లో ఎక్కువ చదివే 10 లక్షలు. అలాగే మనకి 7.5 lakh లోన్స్ ఇస్తారట. గ్యారంటీ ఫ్రమ్ ఏ గవర్నమెంట్ ప్రమోటెడ్ ఫండ్
ఎక్స్పెక్టెడ్ టు హెల్ప్ 25,000 స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్. ఇవన్నీ కూడా చదువుకోవడానికి కూడా నైపుణ్యం పెంచుకోవడానికి కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, అలాగే హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అండ్ సోషల్ జస్టిస్. దీంట్లో భాగంగా మనకి ప్లాన్ ఫర్ ఎండోమెంట్ ఇన్ రిచ్ స్టేట్స్ ఇన్ ద ఈస్టర్న్ పార్ట్స్ కవరింగ్ బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒడిషా అండ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ జనరేషన్ ఆఫ్ ఎకనామిక్ ఆపర్చునిటీస్ టు అటైన్ వికసిత్ భారత్. దీంట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి చూడండి. సో వాళ్ళు ఇచ్చిన ఈస్టర్న్ పార్ట్స్ కవరింగ్ అని ఇచ్చాడు, దాంట్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉందన్నమాట. ఇది అరుణాచల్ ప్రదేశ్ కాదు, ఆంధ్రప్రదేశ్. సో అమృత్సర్ కోల్కతా ఇండస్ట్రియల్ కారిడార్ విత్ డెవలప్మెంట్ ఆఫ్ అన్ ఇండస్ట్రియల్ నోడ్ ఎట్ గయా. అలా ఎలోకేషన్ ఆఫ్ మోర్ దాన్ 3 lakh crores ఫర్ స్కీమ్స్ బెనిఫిటింగ్ ఉమెన్ అండ్ గర్ల్స్. ఈసారి ఉమెన్ గర్ల్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు, 3 లక్షల కోట్లట. అలాగే ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్. సో ప్రధానమంత్రి పిఎం జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ ఇంప్రూవింగ్ ది సోషో ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ ట్రైబల్ కమ్యూనిటీస్ కవరింగ్ 63,000 విలేజెస్ బెనిఫిటింగ్ 5 crore ట్రైబల్ పీపుల్. సో ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ ముఖ్యంగా ఇది సోషో ఎకనామిక్ స్టాండర్డ్స్ పెంచడం కోసం ట్రైబల్ ఏరియాస్ మీద ఫోకస్ పెట్టారు. మోర్ దాన్ 100 branches ఆఫ్ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ విల్ బి సెటప్ ఇన్ నార్త్ ఈస్ట్ రీజియన్. అక్కడ కొంచెం బ్యాంక్ ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంది కాబట్టి అది కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఆ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ఫైనాన్షియల్ సపోర్ట్ టు 15,000 crores విల్ బి అరేంజ్డ్ ఫర్ ది క్యాపిటల్. Completion of Polavaram irrigation project ensuring food security of the nation. Essential infrastructure such as water, power, railways and roads in Kopparthi node on Visakhapatnam, Chennai industrial corridor and Oravakallu node Hyderabad, Bangalore industrial corridor. Oravakallu మన కర్నూలు దగ్గర ఉంటుంది, ఇది ఓరవకల్లు. అదేవిధంగా మనకి కొప్పర్తి, ఇది చెన్నై కోల్కతా కారిడార్లో కొప్పర్తి కలుస్తుంది. మన అలాగే హైదరాబాద్ బెంగళూరు కారిడార్లో ఓరవకల్ కలుస్తుంది. వీటికి కూడా ప్రత్యేకమైన మనకి ఇవి వస్తాయన్నమాట, తాయిలాలు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్. క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ ఎంఎస్ఎంఈ ఇన్ ది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. న్యూ అసెస్మెంట్ మోడల్ ఫర్ ఎంఎస్ఎంఈ క్రెడిట్ అట. ముద్రా లోన్స్ 20 లక్షల వరకు ఇస్తారు. 10 lakhs ఇంతకుముందు ఉండేదట తరుణంలో భాగంగా. అయితే ఇది ఆల్రెడీ కట్టిన వాళ్ళకి ఇస్తారు, ఎగ్గొట్టకుండా కట్టిన వాళ్ళు మళ్ళీ తీసుకోవచ్చు అనమాట. కొత్త వాళ్ళకి 10 లక్షలు ఉంటుంది. అలాగే క్రెడిట్ సపోర్ట్ టు ఎంఎస్ఎంఈ డ్యూరింగ్ ది స్ట్రెస్ పీరియడ్. ఇవన్నీ వాళ్ళకి ఎంఎస్ఎంఈ గురించి అనమాట, క్వాలిటీకి సంబంధించి. అంటే ఇంటర్న్షిప్కి మనకి ఆపర్చునిటీస్. సో ఇన్ 500 టాప్ కంపెనీస్లో 1 crore యూత్ 5 yearsలో మనకి మినిమం 5,000 రూపాయలు పర్ మంత్ వచ్చేటట్టు ఇంటర్న్షిప్ కోసం కూడా మనకి మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఓకేనా, సో ఇదొకటి. అదేవిధంగా మనకి మిగతా రంగాలు కూడా చూద్దాం ఒకసారి. అర్బన్ డెవలప్మెంట్. ఈ అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించి స్టాంప్ డ్యూటీ ఒకటి మనకి తగ్గించారు, స్ట్రీట్ మార్కెట్స్ పెడతారట. ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంటు, వాటర్ మేనేజ్మెంటు. అలాగే ఎంకరేజింగ్ స్టేట్స్ టు లోయర్ స్టాంప్ డ్యూటీస్ ఫర్ ది ప్రాపర్టీస్ ఆఫ్ పర్చేస్డ్ బై ఉమెన్. ఎవరైనా ఆ అర్బన్ ఏరియాస్లో మనకి ప్రాపర్టీకి ఉంటే స్టాంప్ డ్యూటీ తగ్గిమని స్టేట్స్కి చెప్పడం జరిగిందనమాట. ఓకేనా, అలాగే ఇన్వెస్టిగేటింగ్ ఏ స్కీమ్ టు డెవలప్ 100 వీక్లీ హ్యాడ్స్ ఆర్ స్ట్రీట్ ఫుడ్ హబ్స్ ఇన్ సదర్ సిటీస్. అంటే 100 స్ట్రీట్ ఫుడ్ హ్యాడ్స్ అంటే గుడిసెలు అంటే ఒక సెటప్ అనమాట అది. అలాగే ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ ప్లాన్స్ ఫర్ 14 లార్జ్ సిటీస్ విత్ ఏ పాపులేషన్ ఆఫ్ అబౌవ్ 30 lakhs. ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ ప్లాన్స్ అంటే ర్యాపిడ్ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, అవన్నీ కదనమాట. అలాగే ప్రమోట్ వాటర్ సప్లై, సీవేజ్ ట్రీట్మెంటు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంటు, ఇవన్నీ ఇబ్బంది కలగకుండా మెట్రోపాలిటన్ సిటీలో. అలాగే హౌసింగ్ నోడ్స్, పిఎం ఆవాస్ యోజన అర్బన్ 2.0, దీనికి 1 కోటి హౌసెస్ నిర్మించి ఇవ్వాలి. అలాగే ట్రాన్స్పరెంట్ రెంటల్ హౌసింగ్ మార్కెట్స్ ఇన్ ఇండస్ట్రియల్ ఏరియాస్, ఇది ఒకటి. అంటే గృహాలు ప్రభుత్వమే అద్దెకిస్తుంది నిర్మించనమాట. అలాంటి సిస్టమ్ని పారిశ్రామిక వాడలో తీసుకొస్తున్నారు. సో ఓకే, అంటే ఈ బడ్జెట్లో అన్ని వర్గాలకు కూడా. ఎనర్జీ సెక్యూరిటీ చూస్తే మనకి దీని మీద R&D భారత్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ అండ్ న్యూయర్ టెక్నాలజీ ఫర్ న్యూక్లియర్ ఎనర్జీ, అంటే న్యూక్లియర్ ఎనర్జీ వైపు గవర్నమెంట్ వెళ్తుంది. కోల్ థర్మల్ పవర్ ప్లాంట్స్ తగ్గియాలి. 2070 అంటే 2070కి మనం నెట్ జీరోకి. అలాగే పంప్డ్ స్టోరేజ్ పాలసీ తీసుకొస్తుంది. థర్మల్ పవర్ ప్లాంట్స్ ఏ జాయింట్ వెంచర్ బిట్వీన్ NTPC, BHEL విల్ సెటప్ ఫుల్ స్కేల్ 800 megawatts కమర్షియల్ ప్లాంట్స్. అలాగే ఎనర్జీ ఆడిట్, ఇవన్నీ కూడా
దీంట్లో భాగమే. అలాగే 1 crore హౌస్ హోల్డ్స్ అప్టైన్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ అప్ టు 300 యూనిట్స్ ఎవ్రీ మంత్. చాలా ఇంపార్టెంట్ ఇది. 1 కోటి ఫ్యామిలీస్కి అప్ టు 300 యూనిట్స్ వరకు మనకి ఫ్రీ అలాగే 1.28 crores రిజిస్ట్రేషన్స్ అండ్ 14 lakh అప్లికేషన్స్ సోఫర్ అంజనేయ దీనికి సంబంధించి. దీన్ని పిఎం ఘర్ ముఫ్తీ బిజిలీ యోజన అంటాం. పిఎం ఘర్ ముఫ్తీ బిజిలీ యోజన 300 యూనిట్స్ వరకు మనకి ఫ్రీ అనమాట. ఓకే, ఈ స్కీమ్లో భాగంగా ఇది లాస్ట్ టైమే వచ్చింది ఇది ఆల్రెడీ. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం చాలా ఇంపార్టెంట్. 11.11 lakh crores ఇది ఖర్చు చేయబోతున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు, హైవేలు, నిర్మాణం, ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్ కోసం అనమాట. ఇది 3.4% ఆఫ్ జీడిపి. అంటే మన జీడిపి 100 రూపాయలు అనుకుంటే డెవలప్మెంట్ కోసం మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 3.5 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఓకేనా. అలాగే 1.5 lakh crores టు స్టేట్స్ అలాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ టు సపోర్ట్ రిసోర్స్ అలొకేషన్. రాష్ట్రాలకు మనకి వడ్డీ లేని రుణాలు ఇస్తారు. 1.5 lakhs వడ్డీ లేని రుణాలు రాష్ట్రాలకి అనమాట, కేంద్రం ఇస్తుంది. అలాగే మనకి ఫేజ్ 4 ఆఫ్ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన విల్ బి లాంచ్ ప్రొవైడ్ ఆల్ వెదర్ కనెక్టివిటీ టు 25,000 రూరల్ హ్యాబిటేషన్స్. అంటే ఏంటంటే 25,000 గ్రామీణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో రోడ్లు లేని కనెక్టివిటీ వాళ్ళకి ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన 2000 సంవత్సరంలో డిసెంబర్లో వాజ్పేయి గారు ప్రవేశపెట్టారు. అది 3 అయినాయి, ఇప్పటికి 4th ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనమాట. ఓకే, ఇదొకటి మనకి చూసుకోవాలి. ఇరిగేషన్ అండ్ ఫ్లడ్ మిటిగేషన్. సో ఫైనాన్షియల్ సపోర్ట్ ప్రాజెక్ట్స్ విత్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ 11,500 crores such as the Kosi Mekhi intra-state link and 20 other ongoing schemes అలాగే అసిస్టెంట్ ఫర్ ఫ్లడ్ మేనేజ్మెంట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఇన్ అస్సాం, సిక్కిం, ఉత్తరాఖండ్ ఎక్కువ ఫ్లడ్ ఎఫెక్షన్ ఉంటుంది ఇక్కడ, వాటి కోసం సంబంధించింది. ఇంక్లూడింగ్ రీహాబిలిటేషన్ హిమాచల్ ప్రదేశ్లో కూడా. ఇకపోతే టూరిజం, డెవలప్మెంట్ ఆఫ్ విష్ణుపద్ టెంపుల్ కారిడార్ అండ్ మహాబోధి టెంపుల్ కారిడార్ మోడల్డ్ ఇన్ కాశీ విశ్వనాథ్ టెంపుల్ కారిడార్. మన కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఎలా అయితే డెవలప్ చేస్తారో అదే మోడల్లో విష్ణుపద్ టెంపుల్ అండ్ మహాబోధి టెంపుల్ని డెవలప్ చేస్తారట. ఇది కంప్రహెన్సివ్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఫర్ రాజగిర్ విల్ బి అండర్టేకెన్ విచ్ హోల్డ్స్ రిలీజియస్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ హిందూస్, బుద్ధిస్ట్ అండ్ జైన్స్. రాజగిర్ అంటే బీహార్లో, ఇక్కడ నలంద యూనివర్సిటీ. ఓకే, అక్కడ అది చేస్తారట. ది డెవలప్మెంట్ ఆఫ్ నలంద యాజ్ ఏ టూరిస్ట్ సెంటర్ బిసైడ్స్ రివైవింగ్ నలంద యూనివర్సిటీ గ్లోరియస్ స్టాట్యూ అలాగే అసిస్టెంట్ టు డెవలప్మెంట్ ఆఫ్ ఒడిషాస్ సీనిక్ బ్యూటీ టెంపుల్స్, మాన్యుమెంట్స్, క్రాఫ్ట్స్మెన్షిప్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్. ఈ మధ్య ఒడిషాలో కూడా బీజేపీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఈ మధ్య కొనార్క్ పూరి జగన్నాథ్ టెంపుల్ తెరిపించడం జరిగిందనమాట. పూరి టెంపుల్ సంపద అంతా బయట తీశారు, అవి కూడా పార్టీ దీంట్లో. అలాగే ఇన్నోవేషన్ రీసెర్చ్ డెవలప్మెంట్. సో ఇన్నోవేషన్ రీసెర్చ్ డెవలప్మెంట్లో భాగంగా ఆపరేషనలైజేషన్ ఆఫ్ ది అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫండ్ ఫర్ బేసిక్ రీసెర్చ్ అండ్ ప్రొటోటైప్ డెవలప్మెంట్. అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఇది ఆపరేట్ చేస్తున్నారు. ప్రైవేట్ సెక్టర్ డ్రైవ్ అండ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ వాళ్ళని కూడా ప్రోత్సహిస్తున్నారు. సో ఫైనాన్సింగ్ పూల్ 1 lakh crores. ఇది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి 1 lakh crores ఇచ్చారనమాట. ఓకే, అదొకటి మనం గుర్తుంచుకోవాలి. అలాగే స్పేస్ ఎకానమీ వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఆఫ్ 1,000 crores ఈజ్ టు బి సెటప్. అలాగే నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్, రూరల్ అర్బన్ ల్యాండ్ రిలేటెడ్ యాక్షన్స్. అలాగే యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఆర్ భూ ఆధార్ ఫర్ ఆల్ ల్యాండ్స్. అంటే డిజిటల్ సర్వే అనమాట. భూ ఆధార్, మనకి ఆధార్ ఉంది కదా, అలాగే ల్యాండ్ ఆధార్ ఆ రైతుకి నీది అని చెప్పి ఇవ్వడం అట. ఇదొకటి సర్వే చేయాలి. స్టేట్స్ కూడా ఆర్డర్ ఇచ్చారు. ల్యాండ్ రికార్డ్స్ అర్బనైజ్డ్ ఏరియాస్ విల్ బి డిజిటలైజ్డ్ విత్ జిఎస్ మ్యాపింగ్. భూములన్నీ కూడా ఈ కబ్జా కాకుండా దీనికోసం అది. ఎకనామిక్ ఇది అంత చెప్పేసాను మీకు. గ్రోత్ రేట్లన్నీ కూడా దీంట్లో ఇచ్చాడు. అంతా కూడా ఎకనామిక్ సర్వేలో మళ్ళీ వస్తుంది, దాంట్లో కూడా చెప్పడం జరుగుతుంది. అంటే వెళ్ళి యూ కర్వ్ అనమాట. కోవిడ్ తర్వాత ఎలా వచ్చింది అనేది, కోవిడ్లో పడిపోయింది, మళ్ళీ పైకి లేస్తుంది, మళ్ళీ లాస్ట్ టైం కొంచెం తగ్గింది, అదొకటి ఇచ్చాడు. ట్యాక్సెస్, సింప్లిఫికేషన్ ఆఫ్ ట్యాక్సెస్, రివ్యూ ఆఫ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ 1961. 50 లక్షలు అంతకంటే ఎగ్గొట్టిన వాళ్ళలో మనకి శిక్షలు 3 to 5 years
అది తీసుకురావడం జరిగింది. ఆ 3 to 5 years రివ్యూ చేస్తారనమాట, 50 లక్షల కంటే పైన ఎగ్గొట్టిన వాళ్ళది సంబంధించి. అలాగే సింప్లిఫికేషన్ ఆఫ్ చారిటీస్ అండ్ టీడీఎస్, లిటిగేషన్ అండ్ అపీల్. ఈ అపీల్కి సంబంధించి ట్రిబ్యునల్ అయితే 60 లక్షలు, హైకోర్టు 2 కోట్లు, 5 కోట్లు అంటే సుప్రీంకోర్టు అనమాట పైన. అలాగే డీపెనింగ్ ది ట్యాక్స్ బేస్, సెక్టర్ స్పెసిఫికేషన్, కస్టమ్ డ్యూటీ ప్రపోజల్స్ కానీ అన్నీ. అలాగే చేంజింగ్ ఇన్ కస్టమ్ డ్యూటీ, మన గోల్డ్ సిల్వర్ మీద తగ్గించారు. అలాగే ఫుల్లీ ఎగ్జామ్టెడ్ 3 more క్యాన్సర్ మెడిసిన్స్ ఫ్రమ్ కస్టమ్ డ్యూటీస్. అంటే క్యాన్సర్ ఏవైతే మందులు ఉన్నాయో కస్టమ్ డ్యూటీ తగ్గించారు కాబట్టి వాళ్ళకి ఎఫోర్డ్ అవుతుంది, ఎఫోర్డబుల్ మెడిసిన్. రెడ్యూస్ బీసీడీ టు 15% ఆన్ మొబైల్ ఫోన్స్. బేసిక్ కస్టమ్ డ్యూటీ బీసీడీ అంటే మొబైల్ ఫోన్స్ అండ్ చార్జర్స్. అంటే మొబైల్ ఇండస్ట్రీ చార్జెస్ రేట్లు తగ్గిపోతాయి, ఇప్పటికీ చాలా తగ్గాయి. రెడ్యూస్ కస్టమ్ డ్యూటీ గోల్డ్ అండ్ సిల్వర్ 6% అండ్ ప్లాటినం టు 6.4%. డొమెస్టిక్ వాళ్ళకి కొంచెం, ఆడవాళ్ళకి కూడా బాగుంటుంది. అలాగే రెడ్యూస్ కస్టమ్ డ్యూటీ అండ్ ష్రింప్ అండ్ ఫిష్ ఫీడ్ టు 5%. రొయ్యలు ఫిష్ ఫీడింగ్కి సంబంధించి ఎక్స్పోర్ట్స్కి ఎక్కువైతాయి. అలాగే ఎగ్జామ్టెడ్ మోర్ క్యాపిటల్ గూడ్స్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ సోలార్ సెల్స్ ప్యానల్స్. సోలార్ కూడా ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది, సపోర్ట్ సోలార్ ఎనర్జీ. ఓకే. అలాగే ఫుల్లీ ఎగ్జామ్టెడ్ కస్టమ్ డ్యూటీస్ ఆన్ 25 క్రిటికల్ మినరల్స్. చాలా ఇంపార్టెంట్, 25 మినరల్స్ మీద కస్టమ్స్ ఎత్తేసారు. సో బూస్ట్ స్టోరేజ్ స్ట్రాటజిక్ సెక్టర్స్. దీనివల్ల ఏమవుతుంది, పరిశ్రమలు పెరుగుతాయి, యూత్కి ఎంప్లాయ్మెంట్ కలుగుతుంది అనమాట. ఇది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే. అలాగే డైరెక్ట్ ప్రొడ్యూస్ టు రెడ్యూస్ ది కంప్లైంట్స్ బర్డెన్, ప్రమోట్ ఎంటర్ప్రెన్యూరియల్ స్పిరిట్ అండ్ ప్రొవైడ్ ట్యాక్స్ రిలీఫ్ టు సిటిజన్. ట్యాక్స్ రిలీఫ్ ఇచ్చారట. షార్ట్ టర్మ్ గెయిన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ టు అట్రాక్ట్ 20% ట్యాక్స్ రేట్. లాంగ్ టర్మ్ గెయిన్స్ ఆన్ ఆల్ ఫైనాన్షియల్ నాన్ ఫైనాన్షియల్ అసెట్స్ టు అట్రాక్ట్ ట్యాక్స్ రేట్ 12.5%. ఈ మూలధన అసెట్స్ మీద మాత్రం కొని అమ్మి చేస్తుంటారు కదా, వాళ్ళకి పెంచారనమాట. 15 నుంచి 20, 10 to 12.5% పెంచారు. అదొకటి. అబాలిష్ యాంజిల్ ట్యాక్స్ ఫర్ ఆల్ క్లాసెస్ ఆఫ్ ఇన్వెస్టర్స్. సింపుల్ ట్యాక్స్ రిజిమ్ టు ఆపరేట్ డొమెస్టిక్ క్రూజెస్, ఇదొకటి తీసుకొచ్చారు. కార్పొరేట్ ట్యాక్స్ రేట్ ఫారిన్ కంపెనీస్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 40 to 35%. దీని ద్వారా ఏమవుతుందంటే ఎంప్లాయ్మెంట్ కలుగుతుంది. ఎంప్లాయ్మెంట్ కలిగి ఇన్వెస్టర్ ముందుకు వస్తాడు ఫారినర్లు. కార్పొరేషన్ ట్యాక్స్ ఫారినర్కి 40% ఉండేది, దానికి 35% తగ్గించారనమాట. ఓకేనా. అది సింప్లిఫైయింగ్ న్యూ ట్యాక్స్ రిజిమ్. పర్సెంట్ స్లాబ్స్ చూడండి, ఇది కొత్త ట్యాక్స్ స్లాబ్ అమ్మ. ఇది 5% చూడండి, నిల్లు. 0 to 3 lakhs నిల్లు, 3 to 7 lakhs 5%, 7 to 10 lakhs 10%, 10 to 12 lakhs 15%, 12 to 15 lakhs 20%, 15 lakhs అబౌవ్ 30% స్లాబ్. ఇది కొత్త స్లాబ్స్ అనమాట. మళ్ళీ చెప్తున్నాను, 0 to 3 lakhs నిల్లు, 3 to 7 lakhs 5%, 7 to 10 lakhs 10%, 10 to 12 lakhs 15%, 12 to 15 lakhs 20%, 15 lakhs and above 30%. ఇది స్టాండర్డ్ డిడక్షన్ ఫర్ సాలరీడ్ ఎంప్లాయీస్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 50,000 to 75,000. దీనివల్ల కాస్త ఊరట లభిస్తుంది. డిడక్షన్ ఆఫ్ ఫ్యామిలీ పెన్షన్ ఫర్ పెన్షనర్స్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 15,000 to 25,000. సో ఇదొకటి మనకి పెంచడం జరిగింది. రూపీ కమ్స్ అండ్ గోస్, ఇది చాలా ఇంపార్టెంట్. రూపీ కమ్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, భారతదేశానికి ఆదాయం ఎలా వస్తుంది, ఎలా పోతుంది. ఈ ఆదాయంలో మనకి చూద్దాం, ఎక్కువ భారతదేశానికి ఆదాయం దేనివల్ల వస్తుంది అనుకుంటే మనకి బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్, అప్పుల ద్వారా వస్తుంది. చాలా ఇంపార్టెంట్. 27 రూపాయలు 100 రూపాయల ఆదాయంలో అప్పుల ద్వారా వస్తుంది. 2 దేని ద్వారా వస్తుంది అంటే మనకి ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా వస్తుంది. ఫస్ట్ ఇది, సెకండ్. ఇంతకుముందు జిఎస్టీ ఉండేది లాస్ట్ టైం, ఇప్పుడు జిఎస్టీ 18%. సెకండ్కి వచ్చేసింది. 3 కార్పొరేషన్ ట్యాక్స్లో అయితే, అంటే ఫస్ట్ అప్పుల ద్వారా, ట్యాక్స్లో అయితే మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ, తర్వాత జిఎస్టీ, తర్వాత కార్పొరేషన్ ట్యాక్స్. ఆ తర్వాత మనం చూస్తే ట్యాక్సెస్లో మనకి యూనియన్ ఎక్సైజ్ ట్యాక్స్ 5%, ఆ తర్వాత కస్టమ్స్ ట్యాక్స్ 4%. ఇవి కస్టమ్స్ వరకు. ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్, తర్వాత జిఎస్టీ, తర్వాత కార్పొరేషన్, తర్వాత యూనియన్ ఎక్సైజ్, తర్వాత కస్టమ్స్.
ఆ తర్వాత నాన్ ట్యాక్స్ 9%, నాన్ డెబ్ట్ క్యాపిటల్ రిసిప్ట్స్ 1%. ఇది కమింగ్ ఆఫ్ రూపాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అదేవిధంగా రూపీ గోస్ట్, రూపాయి ఎలా వెళ్తుంది, ఏ విధంగా మనకి రూపాయి వెళ్తుంది, బయటికి వెళ్తుంది వచ్చిన ఆదాయంలో అంటే మనకి 21% స్టేట్స్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్. అంటే వచ్చిన ఆదాయంలో 21% రాష్ట్రాలకి ట్యాక్స్ షేర్ రూపంలో ఇచ్చేస్తుంది. 100 రూపాయల్లో 21 రూపాయలు ట్యాక్స్ రూపంలో మళ్ళీ రాష్ట్రాలకి ఇచ్చేస్తుంది. అలాగే ఇంట్రెస్ట్ పేమెంట్, నెక్స్ట్ తెచ్చిన వడ్డీలకి ఇంట్రెస్ట్ పేమెంట్. నెక్స్ట్ సెంట్రల్ సెక్టర్ స్కీమ్ ఎక్స్క్లూడింగ్ క్యాపిటల్ అవుట్లే, డిఫెన్స్ అండ్ సబ్సిడీ. సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో కేంద్ర ప్రభుత్వం అవి 16%. ఆ తర్వాత మనం చూస్తే వీటిలో ఫైనాన్స్ డిఫెన్స్కి 8% ఉంది. అలాగే మనకి ఫైనాన్స్ కమిషన్ అండ్ అదర్ ట్రాన్స్ఫర్స్ 9% ఉంది. అదర్ ఎక్స్పెండిచర్స్ 9% ఉంది. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్కి 8% ఉంది. పెన్షన్కి 4% ఉంది. సో 6% సబ్సిడీస్. మళ్ళీ చెప్తున్నాను, మనం ఎక్కువగా మనం వస్తున్న ఆదాయంలో రాష్ట్రాల షేర్ పోతుంది ట్యాక్సెస్లో, తర్వాత ఇంట్రెస్ట్ పోతుంది. డిఫెన్స్కి 8%, సబ్సిడీస్కి 6%, అలాగే పెన్షన్కి 4%. ఇలా ఖర్చు పెట్టేస్తున్నాం. చూడండి, పెన్షన్ ఇంపార్టెంట్, సబ్సిడీ ఇంపార్టెంట్, డిఫెన్స్ ఇంపార్టెంట్, ఇంట్రెస్ట్ ఇంపార్టెంట్. 4 ఏమో పెన్షను, 6 ఏమో సబ్సిడీసు, 8 ఏమో డిఫెన్స్. ఓకే, ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. ఎక్స్పెండిచర్ ఆఫ్ మేజర్ ఐటమ్స్, దాంట్లో డిఫెన్స్ 4,54,773. డిఫెన్స్ 4,54,773 crores డిఫెన్స్కి. రూరల్ డెవలప్మెంట్ 2,65,808. అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ 1,51,851, 1,52,000 వేసుకున్న కంప్లైంట్ మెరుగు. హోమ్ అఫేర్స్ 1,50,983. ఎడ్యుకేషన్ 1,25,638. ఐటీ అండ్ టెలికామ్ 1,16,342. అలాగే హెల్త్ ఇది 89,287. అలాగే ఎనర్జీ 68,769. ఇది సీరియల్ గుర్తుపెట్టుకోవాలి మీరు. డిఫెన్స్కి ఫస్ట్, రూరల్ డెవలప్మెంట్ సెకండ్, అగ్రికల్చర్ అండ్ అలైడ్ థర్డ్, హోమ్ అఫేర్స్ ఫోర్త్, ఎడ్యుకేషన్, ఐటీ, హెల్త్, ఎనర్జీ 68,769, సోషల్ వెల్ఫేర్ 56,501, కామర్స్ అండ్ ఇండస్ట్రీ 47,559. ఓకే, ఇదొకటి. అదేవిధంగా ఎలొకేషన్ మేజర్ స్కీమ్స్ ఇన్ క్రోర్స్. మేజర్ స్కీమ్స్కి ఏం చేశారు అంటే మనకి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ అష్యూరెన్స్ స్కీమ్ 86,000 కోట్లు. ఇంతకుముందు అయితే 60,000, 86,000 కోట్లు. అంటే ఉపాధికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. అలాగే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ 1,200 కోట్లు. అలాగే న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్స్ 2,228. పిఎల్ఐ ఫర్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ అంటే లింక్డ్ ఇన్సూరెన్స్, మన లింక్డ్ ఇన్సెంటివ్స్ అనమాట. అంటే ప్రాజెక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్స్ 2,143 కోట్లు. అలాగే డెవలప్మెంట్ ఆఫ్ సెమీ కండక్టర్స్ అండ్ డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ 6,903. సోలార్ పవర్ గ్రిడ్ 10,000 crores. అలాగే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఎల్పిజి 1,500 కోట్లు. లైన్స్ ఆఫ్ క్రెడిట్ అండర్ ఐడిఏ స్కీమ్ 3,849 కోట్లు. అదేవిధంగా రెవెన్యూ రిసిప్ట్స్ ఇవన్నీ నీకు చెప్పేసినాయి ఇంతమంది. ఎక్స్పెండిచర్స్ అది కూడా అవసరం లేదు, మళ్ళీ చార్ట్ రూపంలో చూపించాడు అంతే. ఫ్రెండ్స్, న్యూ బ్యాచ్ 26 జూలై ఆర్ఆర్బీ జేఈ, ఏడబ్ల్యూఏఈ బోత్ స్టేట్స్ రేపే న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే మీరు రూపా నెంబర్కి కాల్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.